ఎప్పుడు పడితే అప్పుడు వెతుక్కుంటూ వస్తాడు. కొన్నిసార్లు ఎంతైనా మీకు అవకాశం ఇస్తాడు. ఎంతవరకు అని అంటే 1కి 2 సార్లు అని చెప్పొచ్చు. 1కి 2 సార్లు మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. మమ్మల్ని వెతుక్కుంటూ ప్రభు రావటం ఏంటండి? కొన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నాడని, ప్రభు మనల్ని వెతుకుతూ ఉన్నాడని మనకు అర్థం కాదు. ఎలాగనంటే, ఒకసారి ఒక ఆమె చాలా భక్తి కలిగి ఉంటారట. ఆ భక్తి కలిగిన ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడు, అమ్మా రేపటి దినం నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడట. మీ ఇంటికి వస్తానని చెప్తే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంకా చేసే హడావిడి ఎంత అంత కాదు. అని అంటే స్వయంగా యేసుప్రభువే వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పాడు. సాధారణంగా ఒక మంచి హోదాలో మంచి స్థితిలో ఉన్న వ్యక్తి వస్తానంటేనే అసలు కాళ్ళు నిలబడవు, కంగారు వచ్చేస్తుంది. ఇంకా మొత్తం ఎప్పుడు లేనిది మొత్తం ఇల్లంతా సర్ది పెట్టేసి ఇంకా ఎంత బాగా తయారు చేస్తాం మనకే తెలియదు. మరి యేసుప్రభువే వాళ్ళ ఇంటికి వస్తానంటే ఆమె చాలా కంగారు పడిపోతుంది. అయితే ఉదయాన్నే ఒక చింపురు జుట్టు వేసుకొని బట్టలు మాసిపోయి సగమేమో బాగున్నాయి, సగమేమో చిరిగిపోయాయి. ఒక ముసలత్తను వచ్చి, అమ్మ ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి పెడతారని అడిగాడట. ఈమె చాలా చిరాకు పడిపోయి, ఏమండి నీకు ఇంకేం పని లేదు, అడుక్కోవడానికి మా ఇల్లే దొరికిందా, ఎల్లు అని చెప్పి తన సొంత భాషలో మాట్లాడిందట. కొంతమంది ఏమండి ఒక్కొక్కసారి నిజస్వరూపం బయటకు వస్తుంది. నిజస్వరూపం బయటకు వస్తే సొంత భాష మాట్లాడతారు. స్తోత్రం. మందిరంలో ఉన్నప్పుడు దేవుని భాష మాట్లాడతాం మనం. ఏ భాష? దేవుని భాష మాట్లాడతాం. ఏమండి అది పేరు చెప్తే మరలా మా పేరు ఎత్తి చెప్తున్నారు అంటున్నారని ఇంకా ఎవరి పేరు చెప్పడానికి ఇష్టపడట్లే. సొంత భాష మాట్లాడతారు కొంతమంది. అదే నిజమైన భాష వాళ్ళకి, అదే నిజస్వరూపం వాళ్ళకి అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. అలాగే ఈమె తన సొంత భాషలో చెప్పిందట. అతను వెళ్ళిపోయాడు. కొంత సమయం అయింది. యేసు ప్రభు వస్తాడని చెప్పి వాకిట్లోకి వస్తుంది, చుట్టూ చూస్తుంది, ఎటు వస్తాడు, ఎలాగొస్తాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇంకా ఆయన ఎలాగొస్తుంటాడు అని చెప్పి ఎదురు చూస్తుందట. ఈలోపుగా పక్కింట్లున్న ఆ చిన్నమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చిందట. ఏడ్చుకుంటూ వచ్చి ఆకలేస్తుందని అంటే మా అమ్మ నన్ను తిట్టి కొట్టి పంపించేసింది, ఆంటీ తినడానికి ఏమైనా పెడతారా అన్నదట. ఎప్పుడు ఆడుకొని వెళ్ళిపోయే ఆ చిన్నమ్మాయి ఇప్పుడు మాత్రం తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి ఆంటీ అంటదట. రోజు పెట్టినట్టే ఈమె కోపం అయిపోయి రోజు ఊరకనే వస్తుంది, ఆ గుమ్మాలో ఆడుకొని వెళ్ళిపోతుంటుంది ఆ పాప. అని ఇప్పుడు మాత్రం ఎందుకో ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగింది. ఆమె ఆలోచన ముందు వెనక ఏం ఆలోచించకుండానే అంటదట, ఇంకేం పని లేదు, రోజు వచ్చి మా ఇంటి దగ్గర పడి తింటూ ఉంటారు అని చెప్పి రోజు పెట్టినట్టే కోపం అయిపోయి ఎవరిని తిట్టేసి పంపించేసిందట. పాప ఏడ్చుకుంటానే వెళ్ళిపోయిందంట అమ్మాయి. అలా మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. సాయంత్రం 5 గంటలకి ఏమండి ఇంకొక ముసలామ వచ్చిందంట. పడతా లేస్తా అమ్మా తాగడానికి కాసిన్ని నీళ్ళు ఇస్తావా? ఇంకా ఈమె ఉదయం నుంచి యేసుప్రభు కోసం చూసి విసిగిపోయింది, ఓపిక నశించిపోయింది, చిరాకు ఎక్కువైపోయింది, కోపం లోపల చాలా ఉంది. యేసుప్రభువే కనుక వచ్చి కనబడితే నిప్పులు చెరిగేద్దాం అన్నట్టు చేటలో నిప్పులు వేసుకుని కూర్చుందట. యేసుప్రభువునే కొట్టేద్దాం అన్నంత కోపం ఉంది. నీకోసం ఈ రోజంతా పని మానేసుకుని కూర్చున్నాను నేను. స్తోత్రం. ఏం చేసిందంట? యేసుప్రభు కోసం పని మానేసి కూర్చుందట. కొంతమంది యేసుప్రభుకే మేలు చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారు. యేసుప్రభుకే వీళ్ళ ఉపకారం చేస్తున్నట్టు తెగ బాధపడిపోతుంటారు. యేసుప్రభు మనకు మేలు చేస్తారా? యేసుప్రభుకు మనం మేలు చేస్తామా? చెప్పాలి. కొంతమంది అలాగ అనుకోరండి. వాళ్ళు ఏమనుకుంటారంటే యేసుప్రభుకే నేను మేలు చేస్తున్నాను, యేసుప్రభు కనబడితే కడిగేస్తానని కూర్చుని ఉంటే ఆ టైంలో పడతాలు వేస్తా వచ్చి ఒక ఆవిడ మంచినీళ్ళు అడిగిందంట. ఇంకేం పని ఉండదు, అందరూ మా ఇంటికే మంచినీళ్ళకి వస్తారు. స్తోత్రం. మరి ఆ నీళ్ళు కొబ్బరి నీళ్ళు. స్తోత్రం. ఏ నీళ్ళు అవి? వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు కొబ్బరి నీళ్ళు. కొంతమంది అంటుంటారుగా మా నూతిలో నీళ్ళు కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయండి. నిజంగా కొబ్బరి నీళ్ళు అయితే మీ నుయ్యి ఉంచితే రేటి రాత్రులు వచ్చి తోడికి వెళ్ళిపోరు. స్తోత్రం.
ఈమె ప్రతిరోజు ఆమెకు మంచినీళ్ళు ఇచ్చినట్టే అంటదట. ఇంకేం పని ఉండదు, అందరూ మా ఇంటికే మంచినీళ్ళకి వస్తారు, వెళ్ళు. నేను అసలే యేసు ప్రభు కోసం చూసి ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటని పొద్దు నుంచి అలా కూర్చొని అలిసిపోయాను నేను అని చెప్పి ఆమెను కూడా పంపించిందట. ఇంక యేసు ప్రభు వస్తాడు, మా ఇంటికి వస్తాడు అనే ఆశ వదిలిపెట్టేసిందట. వదిలిపెట్టేసి వండుకున్నదంతా వేస్ట్ అయిపోయింది, రెడీ చేసిందంతా అనవసరంగా ఇల్లు ఊడ్చేశాను, ఈరోజు కడిగేశాను, శుభ్రం చేశానని తెగ బాధపడిపోయి లోపలికి వెళ్ళి తాపీగా కూర్చుని ఇంకా ఇదేంటి ప్రభువా ఇలా చేసావు అని మనసులో అనుకుంటుందంట. ఆవిడ యేసు ప్రభు నెమ్మదిగా అన్నాడట, అమ్మా మీ ఇంటికి ఈరోజు నేను 3 సార్లు వచ్చాను అన్నదట. ఎన్నిసార్లు వచ్చాను? 3 సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చావు ప్రభువా? చెప్పాడట ఆయన 3 సార్లు. ఎలాగొచ్చాడో, ఎప్పుడు వచ్చాడు. అప్పుడు ఆమె అవాక్క అయిపోయిందట అండి. అవాక్క అయ్యారా? టీవీలో కార్యక్రమం కాదు. ఆమె నిజంగానే అవాక్క అయ్యి ఆమె అయ్యో ప్రభువా నేను కానుకోలేకపోయాను, గ్రహించలేకపోయాను అని అప్పుడు బాధపడుతుందట. నిజంగానే చాలామంది ప్రభువాల్ని ఎలా దర్శిస్తున్నాడో వారు గ్రహించలేక వారి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఏమండి, యేసు ప్రభువారు మనల్ని వెతుక్కుంటూ పదే వస్తుంటాడు కొన్నిసార్లు. హల్లెలూయా. 1కి 2 సార్లు అయినా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. మనం నశించిపోకూడదని, నాశనం అయిపోకూడదని, మన నష్టము కష్టము బాధ పడకూడదని 1కి 2 సార్లు చెప్తాడు మనతో. 1కి 2 సార్లు మనతో మాట్లాడతాడు. అది అర్థం కావడానికే ఏమండి వెతుకుతూ ఉన్న ఉపమానాలు 2 ఆయన ఇక్కడ రాయించి పెట్టాడు. స్తోత్రం. ఒకే అధ్యాయంలో 3 ఉపమానాలు ఇక్కడ రాయించి పెట్టాడు ఆయన. ఒకే అధ్యాయంలో 3 సంగతులు యేసు ప్రభు చెప్తా ఉన్నారు. 2 సంగతులు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అదేంటనంటే తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళిన యజమాని, పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన యజమాని. 3వ సంగతి ఏంటో మనం ఒకసారి చదువుతాం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3వ సంగతిని మనం చదువుతాం చూడండి. 11 నుంచి మనం చదువుతాం. మరియు ఆయన ఇట్లా అన్నాడు, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేయి. తండ్రిని అడిగాడు. చూడండి, ఇది నేను మాటల్లో చెప్పేస్తాను. ఈ చిన్న కుమారుడు వచ్చి తండ్రితో అన్నాడట, ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చే. తండ్రి ఎందుకని అడగలేదు, ఏం చేస్తావని అడగలేదు, ఏమి మారు మాట ఏం మాట్లాడకుండా తన ఆస్తిని ఆ కొడుకుకి ఇచ్చేసాడట. ఈ కొడుకు చేసిన పని ఏంటనంటే తన ఆస్తిని అంతా సమకూర్చుకొని, అది ఏ రూపంలో ఉందో మొత్తం కూడగట్టుకొని పోగు చేసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడట. దూరదేశానికి వెళ్ళిపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడట. మొత్తం ఆస్తి అంతా అయిపోయింది. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఇతనికి తినడానికి కూడా ఏమి లేని పరిస్థితుల్లో మీరు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చదివితే అక్కడ ఉంటుంది. ఆ దేశంలో పందులను మేపే వారి దగ్గరికి వెళ్ళాడట. అంటే పరిస్థితి ఎంత దారుణమైపోయిందో ఆలోచించుకోండి. దేవునికి దూరంగా వెళ్ళిపోతే పరిస్థితి ఇలాగ ఉంటుంది అని అర్థం కావడానికి ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఎవరికి దూరం అయిపోతే? మనుషులకు దూరం అయిపోయినా మనకు వచ్చే నష్టమేమి ఉండదండి. మనుషులు మనకు దూరం అయిపోయినా మనకు వచ్చే నష్టమేమీ ఉండదండి. స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా ఏమన్నా మన ఇంట్లో ఎవరైనా మరణించారనుకోండి, వారి కోసం గుండెలు బాదుకొని ఏడుస్తాం. అమ్మో లేకపోతే ఎలా బ్రతకాలి, ఇక నుంచి నా పరిస్థితి ఏంటి, ఇలా ఇంకా ఎన్ని చెప్పగలం అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో బ్రతుకున్న వాళ్ళు బ్రతుకుతారా లేకపోతే చనిపోతారా చెప్పాలి. బ్రతుకుతారు, ఎలాగోలాగున బ్రతకొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనిషి దూరం అయిపోతే బాధపడే వాళ్ళకి మాట చెప్తున్నాను. వాళ్ళు దూరం అయిపోయారని బాధపడే మీరు ఏమంటే కొంతమంది వారితో ఉండేవారు, వారికి కావలసిన వారు, వారికి అయిన వారు చనిపోతేనే బ్రతకగలుగుతుంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైపోతే బ్రతికేస్తున్నారు, వీళ్ళు చనిపోతేనే బ్రతుకుతున్నారు. వాళ్ళు దూరం అయిపోయారని బాధపడడం దేనికి? సరే,
ఇలాగున మనుషులు మనకు దూరం అయిపోయినా, మనుషులకు మనం దూరం అయిపోయినా కలిగే నష్టమేమీ ఉండదండి. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవునికి మనం దూరం అయితే మాత్రం పరిస్థితి ఎంత దారుణం ఉంటుందంటే, అన్నం తినవలసిన మనుషుడు పందులు తినే అసిద్ధాన్ని కూడా తినడానికి అలాంటి పరిస్థితి. ఇక్కడ అలా రాయలేదు కానీ, అలా రాయలేదు కానీ పందులు తినే పొట్టును తినడానికి వెళ్ళాడట. పందులు తినే పొట్టు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే, గంజి కంటే కూడా దారుణమైన కుడుతు తాగడానికి వెళ్ళిపోయాడని చెప్పాలి. పందులకి ఎలాంటి కుడితి ఇస్తారండి? మొత్తం కుళ్ళిపోయి మురగబెట్టిన కుడుతూ పందులు తాగుతాయి. మీరు పందులు ఆ తినే మేత మేసే లేక పందులు మేపే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే పరిస్థితి మీకు అర్థమైపోతుంది. చివరికి కనీసం పందులు తినే పొట్టు దొరికినా చాలు అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు, కానీ అది కూడా ఎవరు ఇవ్వలేదట. అయితే అప్పుడు ఈ కుమారుడికి తండ్రి జ్ఞాపకం వచ్చాడండి. తండ్రి జ్ఞాపకం వచ్చి అనుకుంటున్న మాట మనం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట చదువుదాం. 18వ వచనాన్ని మనం చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రితో ఎలా చెప్పుకుంటాను, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకోవటానికి యోగ్యత నాకు లేదు, నన్ను నీ కూలివాండ్రలో ఒక్కనిగా చేసుకో అని చెప్తాను అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఒక విషయాన్ని గమనించండి. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తాడండి. వాక్యం ద్వారా వెతుక్కుంటూ రావచ్చు, లేక ఒక పాస్టర్ గారి ద్వారా వెతుక్కుంటూ రావచ్చు, లేక మీ పక్కింటి వాళ్ళ ద్వారా వెతుక్కుంటూ రావచ్చు. దేవుని మాటలు మీకు వినబడ్డానికి ఏలాగైనా సరే, లేక మీ పరిస్థితుల ద్వారా దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. మీతో మాట్లాడడానికి దేవుడు ఏ పరిస్థితినైనా ఉపయోగించుకోవచ్చు, ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. ఆయన మనకు అవకాశం ఇస్తున్నంతసేపు ప్రభువే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. స్తోత్రం. ఆయన అవకాశం ఇవ్వడం ఆగిపోయిన తర్వాత మనమే ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు పరిస్థితి ఎంత దారుణమైపోయి ఉంటుందంటే ఈ ఆస్తి కలిగిన ధనవంతుడైన ఐశ్వర్యవంతుడైన కుమారుడు మొత్తం పోగొట్టుకొని తినడానికి కూడా ఏమీ లేక, సాధారణంగా తినడానికి ఏమీ లేదు అనే పరిస్థితి ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, అడుక్కునే వాళ్ళకు కూడా తినడానికి కనీసం ఒక పూట కాకపోయినా ఇంకొక పూట అయినా ఏదో దొరుకుతుంది. స్తోత్రం. కనీసం భోజనం దొరకకపోయినా కనీసం గంజి అన్న దొరుకుతుంది. కొంతమంది చెప్పే సాక్ష్యాలు వింటుంటాం, కొంతమంది చెప్పే మాటలు వారు అనుభవించిన పరిస్థితులు వింటుంటాం. తినడానికి లేకపోతే బట్టలకు గంజి పెట్టాలని చెప్పి పక్కింటి వాళ్ళ దగ్గరకో ఆ వీధిలో ఎవరికో దగ్గరకో వెళ్ళి బట్టలకు గంజి పెట్టాలని అడిగి వారు ఇచ్చిన ఆ గంజిలో కనీసం ఒక ముద్ద కాకపోతే ఇంకొక ముద్ద అన్న అన్నం పడుతుంటుంది వాళ్ళు గంజి అంతా ఇచ్చేస్తే. అలాగే మేము తిని బ్రతికిన రోజులు ఉన్నాయని చెప్పిన వాళ్ళ మాటలు నేను విన్నాను. అక్కడక్కడ వారు చెప్పిన అనుభవాలు విన్నాం. అయితే వీడి పరిస్థితి చూస్తే అంతకంటే దారుణంగా ఉంది. దేవుడు అవకాశం ఇచ్చినంతసేపు ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. హల్లెలూయా. ఆయన అవకాశం ఇవ్వడం మానేసిన తర్వాత మనం ఆయన వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ప్రభువా నాకు సహాయం చేయి, నా జీవితాన్ని బాగు చేయి, నాకు మేలు చేయని ఇంకా పదే అడగాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎంత మనం ప్రార్థన చేసినా, ఎంతగా దేవుని గుండెలు బాదుకుని అడిగినా కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండే పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకనంటే మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉంటాడు అంతకుముందు. ఎన్నోసార్లు ఆయన పదే మనతో మాట్లాడి ఉంటాడు. ఎంతో ఆయన మనల్ని ప్రేమతో వెతుక్కుంటూ వచ్చి ఉంటాడు. ఎంత వెతుకుతాడంటేనట దొరికే వరకు వెతుకుతాడట అండి. స్తోత్రం.
ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని ఆ స్త్రీ అంత జాగ్రత్తగా వెతికిందో. దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి, ఇల్లు ఊడ్చటం అని అంటే ప్రతి మూల వెతికిందని అర్థం. దీపం వెలిగించటం అని అంటే ఏమండి ఆ మూలలోనికి వెళ్ళి వెతికిందని అర్థం. అంత జాగ్రత్తగా ప్రభు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంత ఎక్కువ అవకాశాన్ని మనకిస్తాడు. ఇంకా మారు మనసు పొందుతావేమో, ఇంకా వాక్యానికి లోబడతావేమో, నువ్వు భక్తిగానే ఉంటున్నాను అనుకుంటూ, ఏమంటే నీతిగానే ఉంటున్నాను అనుకుంటూ, దేవుని బిడ్డగానే బ్రతుకుతానని అనుకుంటూ మారు మనసు లేకుండా జీవించేస్తున్న ఈ బ్రతుకులో ఇంకా మారు మనసు ఏమైనా పొందుతావేమోనని ఆయన అవకాశం ఇస్తాడటండి. ఈ అవకాశాలు అన్నీ అయిపోయిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే నీకు నువ్వే వెతుక్కుంటూ రావాలి. చివరికి కుమారుడు అంటాడు, అయ్యా పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను కనుక నీ కుమారుడు నన్ను అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదు. నీ కుమారుడు నన్ను అనిపించుకోవడానికి నేను సరిపోను. హల్లెలూయా. అయితే ఇప్పుడు నీ కూలివాండ్రలో ఒక్కడిగా నన్ను చేసుకో అంటాడు. కూలివాండ్రలో ఒక్కడిగా చేసుకో అంటాడు. కానీ తండ్రి చాలా మంచివాడండి. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. తండ్రి చాలా మంచివాడు. ఆ కుమారుడు వెతుక్కుంటూ వస్తే ఇంకా చాలా దూరంగా ఉండగానే ఆ తండ్రి ఏమండి ఆ దూరం నుండి తన కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుని కౌగిలించుకొని వెంటనే క్షవరం చేయించాడట. స్నానం చేయించి కొత్త బట్టలు వేయండి, కొత్త చెప్పులు ఇవ్వండి, ఉంగరం పెట్టించండి అని చెప్పి ఆ కుమారుడు కోసం తండ్రి ఒక గొప్ప విందు చేయించాడట. స్తోత్రం. కాసింత భోజనం దొరికితే చాలు అనుకుని వచ్చిన వాడికి ఏమండి గొప్ప విందు. కూలివాడిగా ఉంటే చాలు అనుకుని వచ్చిన వాడికి ఏమండి మరలా కుమారుని యొక్క స్థానం ఇచ్చాడు. స్తోత్రం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆయన వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు ఆయన మాట వినకుండా మొత్తం అన్నీ పోగొట్టుకున్న తర్వాత అయినా కనీసం అప్పుడైనా పరిస్థితి దారుణం అయిపోయింది, దుర్భరం అయిపోయింది, ఆదరించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, ఇక నీ జీవితం చిట్ట చివరి స్టేజ్కి వచ్చేసింది. ఆ స్థితిలోనైనా పరమ తండ్రి నీకు జ్ఞాపకం వచ్చి ఆయన దగ్గరికి నువ్వు పరిగెత్తి వస్తే పోగొట్టుకున్న దాన్ని మరలా నీకు ఇస్తాడు. ఏమండి మరలా తన బిడ్డగా నేను చేసుకుంటాడు. నీకు ఆ పూర్వ వైభవాన్ని మరలా ఇస్తాడు. అప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం రాలేదనుకోండి, ఇంకా పరిస్థితి ఎక్కడికనంటే నరకానికే వెళ్ళిపోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది? నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకప్పుడైతే దేవుడు నువ్వు మారు మనసు పొందినా పొందకపోయినా, నువ్వు ఎలా బ్రతికేసినా, ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా, ఆయన నీకు ఇచ్చిన సమస్తమైన సదుపాయాలన్నీ అనుభవిస్తూ నీ పరిస్థితిని చేతులారా పాడు చేసేసుకున్నా, చూసి చూడనట్టు ఊరుకున్నాడట. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30 వచనాన్ని మనం చదువుతుంటే ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆ వచనాన్ని చదవండి, మనం ప్రార్థన చేద్దాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుదాం. ఆ జ్ఞాన కాలాన్ని దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అజ్ఞాన కాలం అని అంటే ఏమండి దేవుని వాక్యం మీకు తెలియని కాలం, దేవుడే మీకు తెలియని కాలం, దేవుని గురించి మీకు ఎవరు చెప్పని కాలం, దేవుని దగ్గరకు మీరు రాని ఆ కాలం. అప్పుడైతే దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడట. స్తోత్రం. లేదని అంటే మనుషులు వాళ్ళు చేసిన పనులకి అసలు నువ్వు చేసిన దానికి నేను చంపేయాలి అంటది ఒక్కోసారి కన్నతల్లి. ఎందుకమ్మా అలా కొట్టేస్తున్నావు మీ అబ్బాయిని అని అంటే, మీకు తెలియదండి వీడు చేసిన దానికి అసలు నరికి పోగలెట్టేయాలి అంటుంది ఒక్కొక్కసారి ఒక తల్లి. అసలు ఆ కొడుకు చేసింది ₹1 కోటి ఏం పాడు చేసి ఉండడాడు, లేకపోతే 1 కేజీ బంగారం పట్టుకెళ్ళి ఎక్కడో పడేసి వచ్చి ఉండడు. మహా అయితే పాలు గిన్నె తిరగబెట్టేసి ఉంటాడు. మహా అయితే ఆ వండిన అన్నం తలుపు తీసేసి ఉంటుంది, వారు చూస్తుండ్రా అని చెప్పేసి వెళ్ళి ఉంటుంది తల్లి. ఈడేమో ఆటల్లో పడిపోయి ఆ వండిన మంచి ఆ కూరని అన్నాన్ని కుక్కలు కట్టేసి ఉంటాడు. దానికే తల్లికి వచ్చే కోపం ఇంత అంత కాదండి, వీడిని నరికి పోగులెట్టేలా అంటుంది. మరి అలాంటి చిన్న చిన్న వాటికే నీకు అంతగా అనిపిస్తే
ఏవండి, ఇదే నాన్న మనుషులు చేసే ఆ పనులకి దేవుడు ఏం చేయాలి అసలు? ఇప్పటికి నీ పరిస్థితి ఏమైపోయి ఉండాలి? అయినా ఆయన చూసి చూడనట్టు నిన్ను ఊరుకున్నాడు. స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు మారు మనసు పొందుతావని అవకాశం ఇస్తున్నాడు. ఆయన అవకాశాలు 1-2 సార్లు ఇస్తాడట. పదే నీతో మాట్లాడుతూ ఉంటాడట, ఇంకా మారు మనసు పొందుతావేమోనని. ఒకవేళ ఆయన ఇచ్చిన అవకాశాలన్నీ వదిలిపెట్టేస్తే నీవే ఆయనను వెతుక్కుంటూ రావలసిన పరిస్థితి వస్తుంది. ఆయనను నువ్వే వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది అని అంటే అది చివరి ఛాన్స్ అని అర్థం. స్తోత్రం. అప్పటికీ దేవుడి జ్ఞాపకం రాకపోతే, అప్పటికీ దేవుని సన్నిధికి నువ్వు పరిగెత్తి రాకపోతే ఇక నీ పరిస్థితిని ఎవరు బాగు చేయలేరు. ఈ మధ్యాహ్న వేళలో లూకా సువార్త 15వ అధ్యాయం. ఏమండి, చదవగలిగిన వారు, బైబిల్ ఉన్నవారు ఇంటికి వెళ్ళిన తర్వాత మరల చదవండి.